హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, సో లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఎక్కడ తయారు చేసుకున్నాం, ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేయడం ఎలాగనేది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్తో చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మల్టిప్లికేషన్స్, ఈ మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా చేస్తాము. సో ఈ మల్టిప్లికేషన్స్ అనేవి మనకి చేయడానికి 4 టైప్స్ ఉంటాయి. మోనోమియల్ బై మోనోమియల్, మోనోమియల్ బై బైనోమియల్, మోనోమియల్ బై ట్రైనోమియల్. ఇది ఒక్కొక్కటి చెప్పే కన్నా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మోనోమియల్ బై ఏ మోనోమియల్ అంటే ఏంటంటే ఒక మోనోమియల్ టర్మ్. మోనోమియల్ అంటే ఏంటంటే ఒక టర్మే కదా మనకి. సో ఒక టర్మ్ తీసుకున్నాను ఇప్పుడు నేను. చూడండి ఒకసారి, 4x అండ్ 3y. సో ఈ రెండు 1 టర్మ్స్. సో ఈ 2 టర్మ్స్ని కూడా మల్టిప్లికేషన్ చేయడం అంటే 4x ఇంటూ 3y అంటే ఒక మోనోమియల్తో ఒక మోనోమియల్ మల్టిప్లై చేయడం. అంటే ఇది ఎలా చేయాలి? ఫస్ట్ ఏమి లేదండి, సింపుల్ మల్టిప్లికేషన్ చేయడం అనేది మనకి ఇందులో ఎక్స్ టర్మ్కి ఎక్స్ టర్మ్, వై టర్మ్కి వై టర్మ్ అని ఏముండదు. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈజీ మల్టిప్లికేషన్స్ చేసేయచ్చు. బట్ చేసేటప్పుడు ఒక్కటే ఫస్ట్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. కాన్స్టెంట్ని ఫస్ట్ మల్టిప్లై చేయండి, తర్వాత వేరియబుల్స్ని చేయండి. ఫస్ట్ 2 కాన్స్టెంట్స్ మల్టిప్లై చేయండి. 4 3 12. సో ఎక్స్ ఇంటూ వై, ఎక్స్వై. సింపుల్. అంటే ఇది ఒక మోనోమియల్తో ఇంకొక మోనోమియల్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, మోనోమియల్ బై ఏ బైనోమియల్. మోనోమియల్ బై ఏ బైనోమియల్. సో మోనోమియల్ బై ఏ బైనోమియల్ అంటే ఏంటి అంటే మీకు చూడండి ఒకసారి, ఒక మోనోమియల్ తీసుకుందాం. సేమ్ ఇలా 4x తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి బైనోమియల్ అంటే మీకు 3x ప్లస్ 2 తీసుకున్నాను. ఓకే, లేదు అనుకుంటే 3x ప్లస్ వై, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఓకేనా, ఇలా తీసుకున్నప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ 4x ఇంటూ 3x ప్లస్ 2. అంటే ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే చూడండి, ఈ బయట ఉండే ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు మనం మోనోమియల్తో బైనోమియల్కి మల్టిప్లై చేసేటప్పుడు చూడాల్సింది ఏంటి అంటే ఈ మధ్య నుండే సైన్ మనం ఏది ఉంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి సైన్స్ మాత్రం జాగ్రత్తగా వేయాలి. ఓకే, 4x ఇంటూ 3x ప్లస్ 4x ఇంటూ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పానండి లాస్ట్లో. సో ఫస్ట్ కాన్స్టెంట్స్కి మల్టిప్లై చేయండి. 4 3 12. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ప్లస్ 4 2 8. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్. సో ఇది మనకి ఒక మోనోమియల్తోని బైనోమియల్ని మల్టిప్లై చేయడం. నెక్స్ట్ సేమ్ థర్డ్ వన్, మోనోమియల్తో ట్రైనోమియల్ని ఎలా మల్టిప్లై చేయాలి? ట్రైనోమియల్ అంటే ఏంటంటే మనకి 3 టర్మ్స్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, సేమ్ 4x ఒక టర్మ్ అయితే 4y ప్లస్ 3z ప్లస్ 2 ఇది నాట్ ఏ జెడ్ 2. సో ఇలా దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం మనం. చూడండి ఒకసారి, మనకి 4x ఇంటూ ఈ బ్రాకెట్ అంటే ఇంటూ కదా, మీకు వాట్మాస్ రూల్లో తెలిసే ఉంటుంది ఇంటూ అని. నెక్స్ట్ 4y ప్లస్ 3z ప్లస్ 2. ఇప్పుడు సేమ్ మనం బైనోమియల్ ఏం చేసామంటే ఈ టర్మ్తో ఈ లోపల టర్మ్ని ఎలా అయితే మల్టిప్లికేషన్ చేసామో యాజ్ యూజువల్ 1 టైం. చూడండి ఒకసారి, ఇదిగో ఇలా. మీరు ఇలా కావాలి అనుకుంటే పెన్సిల్తో ముందు ఐడెంటిఫికేషన్ చేసుకొని మీకు చక్కగా వచ్చేంత వరకు ఇలా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 4x ఇంటూ 4y. ఇక్కడ చూడండి అన్ని ప్లస్ సైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను మైనస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి ఎక్సర్సైజెస్లో వచ్చేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. 4x ఇంటూ 3z ప్లస్ 4x ఇంటూ 2. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు కాన్స్టెంట్స్ని చేయండి. 4 4 16. వేరియబుల్స్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ 4 3 12.
సో ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్ ప్లస్ 4 2 జా 8 ఎక్స్. సో ఇది ఓకేనా, మనకి ఇది మోనోమియల్తో ట్రైనోమియల్. నెక్స్ట్ వన్ బైనోమియల్ బై ట్రైనోమియల్. అంటే ఏంటి అంటే ఒక బైనోమియల్ యూజ్ చేసుకొని ట్రైనోమియల్కి మల్టిప్లై ఎలా చేయాలి అంటే చూడండి 4x ప్లస్ 2 ఇది మనకు ఒక బైనోమియల్ కదా, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసి నేను 2y ప్లస్ జెడ్ ప్లస్ 3 టర్మ్స్ వచ్చాయి కదా, ఇది ట్రైనోమియల్. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాను చూడండి ఒకసారి. సో ఈజీయే, కాకపోతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్. ఫస్ట్ దీంతో 3ని ఒకసారి మల్టిప్లై చేయాలంటే 4xతో ఈ 3ని ఒకసారి మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో 2సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలన్నమాట. అంటే చూడండి ఒకసారి కొంచెం లెందీ అనిపిస్తుంది, కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవాలి. దీంతో ఫస్ట్ టర్మ్ రైట్ చేసేసాను. లేదు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4x ఇంటూ ఈ టర్మ్ అంతా ఒకసారి రైట్ చేసుకోండి. నెక్స్ట్ 2 ఇంటూ 2y ప్లస్ జెడ్ ప్లస్ 3. ఇప్పుడు మీకు ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ బైనోమియల్తో ఎలా చేయాలి మీకు సారీ మోనోమియల్తో ఎలా చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఇప్పుడు సింపుల్గా మల్టిప్లై అనేది చేసేసుకోవచ్చు. ఓకే, సో అంటే 4x ఇంటూ 2y ప్లస్ 4x ఇంటూ జెడ్ ప్లస్ 4x ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2y ప్లస్ 2 ఇంటూ జెడ్ ప్లస్ 2 ఇంటూ 3. ఇప్పుడు చూడండి ఒకసారి 4 2 జా 8 xy. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదు కాన్స్టెంట్ కాబట్టి 4 x ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్. ఓకే, ఇక్కడ చూడండి 4 ఇంటూ 3 12. ఇక్కడ వేరియబుల్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ రైట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంటూ 2 4. సో ఇక్కడ వేరియబుల్ లేదు, ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి y. సో 2 ఇంటూ ఇక్కడ ఏమి కాన్స్టెంట్ ఏం లేదు 2 ఇంటూ 2. ఇక్కడ వేరియబుల్ లేదు, ఇక్కడ వేరియబుల్ ఉంది అంటే జెడ్. 2 3 జా 6. సో ఇప్పుడు మనకి సేమ్ టర్మ్స్ ఎక్కడైనా కనిపిస్తే చూడాలి. ఫస్ట్ ఎక్స్ ఒకసారి ఉంది, వై ఒకసారి ఉంది, జెడ్ కూడా వన్ టైమే ఉంది మనకి. సో ఎక్స్ అన్ని కూడా సింగిల్ టర్మ్స్ కాబట్టి దీన్ని మనం యాడ్ చేసే పని అనేది లేదనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి బైనోమియల్. బైనోమియల్ బై ట్రైనోమియల్ అంటే ఇప్పుడు బైనోమియల్ 2 టర్మ్స్ సారీ ఆల్రెడీ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ బైనోమియల్ బై ట్రైనోమియల్ అయిపోయింది కదా. ఓకే సారీ. సో ఈ బైనోమియల్ బై ట్రైనోమియల్లో మీకు ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ కూడా ఫస్ట్ ఇలా ఈ స్టెప్లో చేసుకోండి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకి మల్టిప్లికేషన్స్లో ఉండేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఐడెంటిటీస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సో ఐడెంటిటీస్ అంటే ఏముంటాయి? సో సింపుల్ అండి, ఏమి ఉండదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ వన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని మనం సమ్సన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, మనకి బైనోమియల్ బై బైనోమియల్ మల్టిప్లై చేసినప్పుడు 3x ప్లస్ వై సేమ్ 3x ప్లస్ వై అంటే ఇవి యాక్చువల్గా ఇది కూడా బైనోమియలే, ఇది బైనోమియలే. మనం ఒరిజినల్గా మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తాం, ఇలా పెట్టి దీన్ని 2 టైమ్స్ చేస్తాం, సేమ్ దీంతో మళ్ళీ ఈ 2 టైమ్స్ చేస్తాం. బట్ ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, ఈ మధ్యలో సైన్ ఏముంది ప్లస్ ఉంది. అంటే 2 టైమ్స్ సేమ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి రిపీట్ అయింది కాబట్టి దాన్ని 3x ప్లస్ వై
స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఐడెంటిటీస్ అంటే ఈ 3 ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ సమ్స్ అనేవి కూడా అందులో సమ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇవే ఇందులో ఉండే ఐడెంటిటీస్. ఈ 3 ఐడెంటిటీస్ని మనం యూజ్ చేస్తాం ఎక్కువగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. చాప్టర్కి ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మనం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.